బుల్బుల్ నా చెయ్యదులు. నేను నీ చేయి వదలు ప్రవీణ్. బుల్బుల్ నా చెయ్యదులు. నేనేమి వినను ప్రవీణ్. బుల్బుల్ ముందు నా చెయ్యదులు. బుల్బుల్ నీకేం కాలేదుగా? లేదక్క, నాకేం కాలేదు. అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళాలంతేగా. అన్ని విషయాలు చెప్పాలి. వెళ్ళు, ఏం చెప్తావో చెప్పుకో. కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరకు అస్సలు రావద్దు. నువ్వు డెసిషన్ తీసుకున్నావంటే సరే, అయినా నువ్వు మా ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నావంటే వాళ్ళు ఎప్పుడు ఏ బంధానికి కూడా విలువ. ప్రవీణ్ ప్లీజ్, ఏం చేస్తున్నారు మీరిద్దరు? అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే పద్ధతి ఇదేనా? అయినా నా కారణంగా మీరిద్దరు గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్క నేనేమీ అనలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి పదండి. బుల్బుల్ పద. కాను వద్దు, నాకేమీ చెప్పొద్దు. పద నాతో. ప్రవీణ్ పద. మధ్యలో మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కానీ మీరిద్దరూ అర్థం చేసుకోవడానికి బదులు ఇలా. ప్లీజ్, మీ నోట్ నుండి ప్రేమ అనే మాట వినడం ఎలా ఉందంటే ఒక నాస్తికుడి నోట భగవంతుడి పేరు విన్నట్టుంది. హౌ డే యు! నువ్వు మా అక్క గురించి ఇలా ఎలా మాట్లాడగలవు ప్రవీణ్? ఏ మీ అక్కకి మాత్రమే హక్కుందా? తను మాత్రమే నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చా? మేం మౌనంగా వింటూ మౌనంగా భరిస్తూ ఉండాలా? బుల్బుల్ నీకు అసలు తెలీదు. అభి ఇంతవరకు ఎన్నో భరిస్తూ వస్తున్నాడు. అయినా కూడా మీ అక్కని ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అలాంటిది నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? అక్కడ అభి అయితే ప్రతి రాత్రి తను ఏ నమ్మకంతో పడుకుంటాడంటే అది లేవగానే తనకి మళ్ళీ పాద ప్రజ్ఞ కనిపిస్తుందేమో అని. ప్రతిరోజు వాడు చాకులు వెతుకుంటున్నాడు ఎలా తాగాలని. నీకు తెలుసా ఎందుకు? వాడన్నీ మర్చిపోవాలని. ఉదయం లేవగానే తన గదిలో ప్రజ్ఞవదిన కోసం వెతకూడదు అని. ఎప్పుడు వాడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రేమనే పేరుతో ప్రజ్ఞవదిన తన మోసం చేసింది. ఎంతగా మోసం చేసిందంటే అక్కడ పాపం అభి ఎప్పుడు ఎవరి ముందు చేయి చాచలేదు, ఎవరిని ఏమీ అడగలేదు. ఈరోజు తన పరిస్థితి ఎలా అయిందో చూడు. ఇదంతా ప్రజ్ఞవదిన మోసం చేయడం వల్లే జరిగింది. దీన్ని నువ్వు మోసం అంటున్నావా ప్రవీణ్? నీకు అస్సలు తెలీదు మా ప్రజ్ఞ అక్క బావగారి కోసం ఏమేం చేసిందని. ఇన్ఫాక్ట్ నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించలేవు కూడా. ఒకవేళ సాక్రిఫైస్ కంటే పెద్దదేదైనా పదం ఉండుంటే అది అక్క గురించి అనాలి. అలాగే ప్రవీణ్, ఎవరైతే తను ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం తన ప్రేమనే సాక్రిఫైస్ చేసిందో నువ్వు అదే మనిషిని ఇప్పుడు మోసగత్తంటున్నావు. నీకు తెలియదు ప్రవీణ్, తను రోజు ఎలా బతుకుతూ వచ్చింది. క్షణం క్షణం తను ఏడుస్తూ బాధపడుతూ ఉండేది ప్రవీణ్. అలాంటి మనిషినే నువ్వు. ఏ బాధ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? తన దగ్గర అభి డబ్బంతా ఉంది, తన పేరు ఉంది, అంతా ఉంది. ఇంకా తనకేం బాధ ఉంటుంది? అభి ప్రేమని అవకాశంగా తీసుకుని ఆస్తి మొత్తం రాయించేసుకుంది. తన ఫ్యామిలీని డబ్బు కోసం టార్చర్ చేస్తుంది, ఎమోషనల్ గా టార్చర్ చేస్తుంది. అలాంటి దీన్ని సాక్రిఫైస్ అంటున్నావా? అవును, ఇదే తను చేసిన సాక్రిఫైస్. కానీ ఇది నీకు అర్థం కాదు, ఎందుకంటే నీకు నిజమేంటో అసలు తెలియదు కాబట్టి. ఏంటా నిజం? నిజమేంటో నీకు తెలుసుకోవాలనుందా? బుల్బుల్ ఏం చేస్తున్నావు? నువ్వేమి చెప్పకూడదు. అక్క నువ్వేం మాట్లాడుకో. నీకు తెలుసుకోవాలనుంది కదా నిజమేంటో. పొద్దు బుల్బుల్ నువ్వేం చేస్తున్నావు తనకేమీ చెప్పొద్దు. అక్క నువ్వు ఉండు. అయితే విను, బావగారి ఇంటి నుంచి అక్క వెళ్ళిపోయినప్పటి నుంచి ఇదే నిజం ప్రవీణ్. దీన్నే సాక్రిఫైస్ అంటారు, దీన్నే ప్రేమ అంటారు. ఏమైంది? ఎందుకు నువ్వెందుకలా మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు ప్రవీణ్. ప్రజ్ఞ అక్క ఆలియాని డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయాలనుకుంది, కానీ ఏ ఆధారం లేకుండా అది చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఎలాంటి ఆధారం లేకుండా అక్క ఆలియాని ఎక్స్పోజ్ చేసిందంటే అప్పుడు నింద మొత్తం నీ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు అభి బావగారి బిజినెస్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తున్నావు. నీ మీద ఫ్రాడ్ కేసు అయ్యే అవకాశం ఉంది ప్రవీణ్. నిన్ను కాపాడే ప్రయత్నంలో నీ మీద ఎలాంటి నింద పడకూడదని అక్క నిన్ను కాపాడాలనుకుంటే నువ్వు తన మీద నింద వేస్తున్నావు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ. అసలు ఈ ప్రవీణ్ ఎక్కడుండిపోయాడు? సార్, మీరు రాక్ స్టార్ హ్యాపీ కదా? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని సార్. నేను మీ ప్రతి మాటనే వింటాను సార్. ప్లీజ్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్. యా షూర్. సార్ ఇటు చూడండి, లేకపోతే సెల్ఫీ సరిగా రాదు. థ్యాంక్ యూ సార్. ప్రజ్ఞోదన, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఏమీ తెలియకుండా ఏమీ అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఎన్నెన్నో మాటలు అనేశాను. నేను బుల్బుల్ చెప్పేది వినుండాల్సింది. మీరు అభి కోసం ఇంత పెద్ద సాక్రిఫైస్ చేశారు, కానీ నేను మీ గురించి తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. లేదు ప్రవీణ్, ఒకవేళ నీ స్థానంలో ఇంకెవరు ఉన్నా సరే ఇలాగే చేసుండేవాళ్ళు.
కానీ నాకు ఇదంతా చేయడం చాలా అవసరం. అందరికీ నా మీద ద్వేషం కలిగించే పని నేను చెయ్యాల్సిందే. అప్పుడే ఎవరికి నా మీద అనుమానం రాదు. అది నేను పాత ప్రజ్ఞని అని. బుల్బుల్ ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ప్రవీణ్. అదేంటంటే నేనేం ప్రజ్ఞ అక్కను కాదు నిన్ను క్షమించడానికి. బుల్బుల్ నేనేమీ కావాలని చేయలేదు కదా, నాకేమీ తెలియదు. నువ్వు నన్ను కొట్టావు కదా ప్రవీణ్. బుల్బుల్ నేనేమైనా కావాలని చేసినా ప్రెగ్నెంట్ మీరైనా కాస్త చెప్పండి తనకి. అనవసరంగా కోపడుతుంది. అనవసరంగానా? ఇప్పుడు నేను నిన్ను అస్సలు క్షమించాను ప్రవీణ్. బుల్బుల్, ప్రవీణ్ని క్షమించవచ్చు కదా, తనకి పాపం ఏమీ తెలియదు కదా. పైగా మనకి లేట్ కూడా అవుతోంది. ఓ గాడ్, అవునక్క మనకి. సరే, నేను నిన్ను క్షమిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఏడుపు మొహం పెట్టావు, లేకపోతే అస్సలు క్షమించేదాన్ని కాదు. అన్నట్టు దీనికి నువ్వు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే తల్లి, చెల్లిస్తాను. కానీ ముందు నువ్వు నాకు ఇచ్చేపు. ఎందుకు ఇలా తయారావు నువ్వు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మేము ఆలియాని ఎక్స్పోజ్ చేయాలి కదా, అందుకే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆలియా ఇంత నీచానికి దిగజారిందా? తన డబ్బుల కోసం అభి స్క్రాచ్ మ్యూజిక్ ని అమ్మేస్తుంది. అది కూడా అభి ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేదు, తన దగ్గర డబ్బు లేదని తెలిసినప్పటికీ తను ఇలా చేసిందా? అయినా ఇలా ఎలా చేయగలదు? లేదు ప్రవీణ్, నేను ఆయన దగ్గర ఉన్నంత వరకు ఆయనకి ఏ సమస్య రాదు. ఇప్పుడు నువ్వు కూడా మాకు కాస్త హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఎలాగోలా ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఆలియా పొరపాటున ఆయన చూసిందంటే అప్పుడు మేం వేసిన ఈ ప్లాన్ మొత్తం వృధా అయిపోతుంది ప్రవీణ్. అలాగే ప్రజ్ఞోదరా, మీరు టెన్షన్ పడకండి. నేను ఏదో ఒకటి చేసి అభిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఏ విషయంలో అయినా నా అవసరం కానీ హెల్ప్ కానీ ఉంది అంటే మీరు వెంటనే నాకు చెప్పండి ప్లీజ్. అలాగా? నువ్వు నాకు ఈ మాత్రం హెల్ప్ చేయాలి. ఇప్పుడు నీ చేతిలో ఆ మీస ఉంది కదా, దాన్ని నువ్వు నా మొహాన్ని కంటించు. కమాన్, ఏంటి చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? అదే మీసాలు పెడుతున్నాను, ఇంకేం చేస్తాను? ఎనీవేస్ అక్క, ఐఎమ్ రెడీ. అక్క వెళ్దామా? పద. పడిపోయింది. ఏంటి ప్రవీణ్, నువ్వు వాష్రూమ్కి వెళ్ళావా లేక స్నానం చేయడానికి వెళ్ళావా? ఇందాక నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీకు తెలుసా? యాక్చువల్లీ అభి, నేను వస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కనపడ్డారు, అందుకని మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. వద్దు, అటువైపు చూడకు. అటువైపు వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఒకవేళ చూశారంటే మళ్ళీ గొడవ పడతారు. బుల్బుల్, ఏదో ఒకటి చెయ్యి. అసలు వీళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదనుకుంటాను. ఒకవేళ వీళ్ళు ఇక్కడే ఉన్నారంటే అప్పుడు చాలా పెద్ద గందరగోళం అవుతుంది. ఆలియా కనుక వీళ్ళని చూసిందంటే అప్పుడు ఏమీ జరగదు. నువ్వు ఏదో ఒకటి చేసి ప్రవీణ్ని ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని చెప్పు. సరే, నువ్వు టెన్షన్ పడుకో. అభి, ఈ చోటు నీకు కాస్త విచిత్రంగా అనిపించట్లేదా? ఐ మీన్, ఇది చాలా డల్గా ఉంది. ఏ సాంగ్స్ ప్లే చేయలేదు. ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు. నువ్వు పద, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నా. ఏమంటున్నావు నువ్వు? ఈ చోటు బానే ఉంది కదా, ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. వేరే చోటు అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూర్చుందాం. అభి, నీకు ఇక్కడ విచిత్రమైన స్మెల్ ఏమి రావడం లేదా? విచిత్రమైన స్మెల్ లేదే. నాకొస్తుంది. అలాగే ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా, అందుకే పద అభి, ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇంకెక్కడైనా కూర్చుందాం. నీకేమైనా పిచ్చెక్కిందా ప్రవీణ్? కాసేపటి క్రితం అన్నావు కదా ఇట్స్ సో కూల్, ఈ ప్లేస్ చాలా బాగుంది అని, సూపర్ గా ఉందన్నావు. కానీ ఇప్పుడు ఏవో వంకలు చెప్తున్నావు. ఏమైంది? అంటే అభి, నీకు తెలుసు కదా నాకేమనిపిస్తుందని. ఐ గెస్ ఈ ఫ్లోర్లో ఏదో గందరగోళం ఉంది. మనం ఇక్కడ కూర్చోవద్దు. నువ్వు పద వెళ్దాం. ఏయ్, మాట్లాడకుండా కూర్చో. ఈ ఫ్లోర్లో కాదు, నీ మైండ్లోనే ఏదో గందరగోళం ఉంది. అభి, నేను చెప్పేది కాస్త విను. ఫుడ్ ఆర్డర్ చేయి.
కాల్ చేస్తున్నారు? ఓ యా, తను కాకుండా ఇంకెవరు చేస్తారు నాకు? హలో, నువ్వు 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 చేరుకున్నావా? డబ్బందిందా? ప్రొడ్యూసర్ కలిసాడా? నువ్వు తిరిగి వస్తున్నావు కదా? ముందు నేను చెప్పేది కాస్త వింటావా నువ్వు? ఇప్పుడే నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, కానీ నువ్వు నన్ను వెనక్కి పిలుస్తున్నావా? ఓ అలాగా, నేను అనుకున్నాను. ఎనీవే ఆలి, నేనేం చెప్పాలనుకున్నాను నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ప్రొడ్యూసర్ ని కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండు, ప్రేమగా మాట్లాడు, యాటిట్యూడ్ చూపించద్దు. అలాగే మనకు వాళ్ళ అవసరం ఉందని కూడా వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి. అలా అని చెప్పి నువ్వేం పొగరుగా ఉండొద్దు, కాస్త నేచురల్ గా ఉండు. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా? హలో ఆలియా, ఆర్ యు దేర్? హలో. నేను వింటున్నాను. నాకు అనవసరమైన టిప్స్ ఇవ్వాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. నాకు చాలా బాగా తెలుసు ఇలాంటి చోటు ఇలాంటి మనుషులతో ఎలా మాట్లాడాలి అని. ఓకే, ఐనో, కానీ నాలాంటి ఎక్స్పీరియన్స్ మనుషుల దగ్గర సలహా తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు. అయిపోయిందా? పెట్టేనా? నో, వెయిట్ 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 వెయిట్. నువ్వు ఇంకో మాట జాగ్రత్తగా విను. నువ్వు డబ్బు తీసుకుని ఇంటికి తిరిగి వస్తావు కదా, ఆ టైంలో నీకు ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు, ధైర్యం చాలా అవసరం. నువ్వు డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు డబ్బు నువ్వు వెనక సీట్లో పెట్టొద్దు, ముందు సీట్లో నీ పక్క సీట్లో పెట్టుకో. ఓకే? అలాగే పక్కన ఏదైనా బండి ఆగిందంటే అప్పుడు నీ బండి ఆపొద్దు. ఎక్కడ కూడా టోల్ గేట్ రాకుండా, చెక్ పోస్ట్ రాకుండా చూసుకో. నీకు బాగా అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నానంటే ఇది 10 కోట్లకు సంబంధించిన విషయం. నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ కలవాలి? ఒకవేళ తను నన్ను కలవకుండా వెళ్ళిపోయాడంటే? నువ్వు ఒక పని చేయి, ఈ టిప్స్ అన్నిటిని ఒక బుక్ లో రాయి. ఆ తర్వాత దాన్ని అమ్మితే వచ్చే డబ్బులతో నువ్వు నీ కళలన్నిటిని నిజం చేసుకో. సరేనా? ఇదోకేనా నీకు? ఐఎమ్ సారీ. నువ్వు వెళ్ళు, 10 కోట్లు తీసుకురా. గుడ్ లక్. బాయ్ బాయ్. తను ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేస్తుంది, అందుకే ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేస్తాను. చూసావు కదా అభి, స్టార్టర్స్ కావాలని ఎప్పుడో ఆర్డర్ చేసావు, ఇంతవరకు టేబుల్ మీద వాటర్ కూడా పెట్టలేదు. పదభి, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ సర్వీస్ అస్సలు బాలేదు. ఎంత చండాలమైన రెస్టారెంట్. నీకు పిచ్చి కింద జస్ట్ 2 నిమిషాల క్రితమే కదా ఆర్డర్ ఇచ్చావు, ఇంత త్వరగా ఎలా వస్తుంది? ఇదిగో అక్క, బావగారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి అసలు ఇష్టపడట్లేదేమో. నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నీ టీవీ బుర్రని కొంచెమైనా ఉపయోగించు, లేకపోతే మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. సరే, ఇప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. రఘు, నువ్వు నీ క్యారెక్టర్లోనే ఉండు, కత్తిని రెడీగా ఉంచు. అర్థమైంది కదా? జై మాతాది. బుల్బుల్ రాక్స్. అతని అక్కని ఒక్కసారి చూశానో లేదో మొదలు పెట్టేశాడు. నిజంగానే వాళ్ళ అక్కతో నాకు పెళ్లి చేయడు కదా? ఏమైంది, నువ్వు నీ మొహం ఎందుకు అలా పెట్టావు? ఇందాక నీకు చెప్పాను కదా నాకు స్మెల్ వస్తుందని. నీకు కూడా ఇప్పుడు అదే స్మెల్ వస్తుంది కదా? నీకు మధ్యాహ్నం పోయిందా? నువ్వు కూడా ఇందాక నుంచి ఆ పల్లెటూరు వాళ్ళలాగా ఒకటే విషయం పట్టుకున్నావు. అతను చూస్తూ ఉన్నాడు, నువ్వు బుర్ర తింటూ ఉన్నావు. చాలిక ఆపేసేయి. ఎక్స్క్యూజ్ మీ, మెయిన్ కోర్సులో ఏముంది? జై మాతాది. బుల్బుల్ రాక్స్. నేను వీళ్ళ ముగ్గురిని వదలను. ఏం చేస్తున్నావు అభి? నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? ముందు కూర్చో. గొడవ నేను పెట్టుకుంటున్నానా, వాళ్ళు పెట్టుకుంటున్నారా? అరే, ఏదో ఒకట్లే వదిలేయచ్చు కదా. అయినా ఇది అమ్మాయి విషయం అని నీకు తెలుసు కదా. ఈసారి ఒకవేళ ఈ పల్లెటూరు వాడు అందరినీ పోగు చేశాడంటే మన పని అయిపోయినట్టే. దీని గురించి వదిలే. ఇదంతా వాడు రెచ్చగొట్టడానికి కావాలని చేస్తున్నాడు, నీ మీద పగ తీర్చుకోవడానికే చేస్తున్నాడు. నువ్వు లిఫ్ట్ లో అలా బిహేవ్ చేసావు కదా, అందుకు. ఇక ఇక్కడితో వదిలే, దీనికి నువ్వు రియాక్ట్ అవ్వద్దు. అయితే నువ్వు ఏమంటావు? నేను భోజనానికి బదులు ఈ టిష్యూ పేపర్ తినాలా? నేను నా మూడ్ని పాడు చేసుకోవాలనుకోవట్లేదు. అభి, నేను చెప్పేది విను. నువ్వు నీ మూడెందుకు పాడు చేసుకోవాలి? అయినా ఒక పని చేద్దాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకెప్పుడైనా రావచ్చు. ఇలాంటి గొడవలు పడాల్సిన అవసరం మనకే ఉంది. ఇది ఆఖరిసారి. చూడబి, నీ ఇమేజ్ నీ చేతుల్లోనే ఉంది. అనవసరంగా దాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఆ పిచ్చి వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. ఐ గెస్ యు ఆర్ రైట్ ప్రవీణ్. ఎందుకంటే ఇది మన ఏరియా కూడా కాదు. ఒకవేళ మన ఏరియా అయి ఉంటే అప్పుడు నేను వాళ్ళిద్దరిని వాళ్ల మీసాలతోనే ఎలక్ట్రిక్ వైర్కి వేళ్లాడదీసేవాడిని. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. ఓయ్ పాజీ! అక్క, బావగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అక్క, నువ్వు ఒప్పుకోకపోయినా నీ భర్త అభి ఉన్నాడే, ఎప్పుడు కోపం ఆయన ముక్కు మీదే ఉంటుంది. చూడు బుల్బుల్, ఎవరినైనా అను కానీ ఆయన మాత్రం ఏమీ అనొద్దు. అలాగా? నేనంటాను, ఎంతైనా ఆయన మరదలిగా ఆ మాత్రం హక్కు నాకు ఉంటుందిగా. అవునా రఘు? మరదల హక్కు తర్వాత, ముందు చెల్లెలుగా నాకేం చేయాలో అది చూడు. ఇప్పుడు మొత్తం అంతా నీ చేతుల్లో ఉంది. అలాగే రఘు, నువ్వు ఇక్కడే చుట్టుపక్కలే ఉండు. ఆలియా మీద నిఘా వేసించు. బుల్బుల్ విషయంలో ఎలాంటి గందరగోళం జరగకూడదు. యూ డోంట్ వరీ.
నేనున్నాను కదా. బుల్బుల్ ప్లీజ్ నువ్వు జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఆలియా చాలా తెలివైంది. అయినా ఆలియా తెలివైందైతే అప్పుడు నేను కూడా తనకన్నా చాలా ఎక్కువ స్మార్ట్ అక్క. నా ఈ టీవీ ఐడియా ఉందే, అది బాగా పనిచేస్తుంది. డోంట్ వరీ, చూస్తుండు, తను నేను ఎక్స్పోజ్ చేసి తీరుతాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఓకే. ఈ ప్రవీణ్ వెనకెందుకు వస్తున్నాడు? తనతో ఆయన కూడా ఉంటారేమో. ప్రజ్ఞోదన రిలాక్స్, నేను మాత్రమే వచ్చాను. అభి కింద కారులో ఉన్నాడు. నేను ఇన్ఫాక్ట్ ఇక్కడికి నా ఫోన్ మర్చిపోయానని చెప్పొచ్చాను. కానీ నువ్వు అసలు వెనకెందుకు వచ్చావు? వదిన, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. యాక్చువల్లీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దాంతో మీరు మీ ప్లాన్ ని చాలా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఏంటా ప్లాన్? ప్రజ్ఞోదన, మీరు ఆలియాకి వ్యతిరేకంగా ఆధారం కోసం చూస్తున్నారు కదా, దాన్ని ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నారు కదా. కానీ ఆధారం వెతకాల్సిన అవసరం ఏముంది? అంటే అంటే ఏంటంటే, ఇలా చూడండి, ఆలియా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అభిని వెనక్కి తీసుకొస్తాను. ఒకవేళ అభి స్వయంగా తన కళ్ళారా ఆలియాని చూశాడంటే అప్పుడు మీకు ఆధారం కావాల్సిన అవసరం ఏంటి, తనకు మొత్తం అంతా తెలిసిపోతుంది కదా. కానీ ప్రవీణ్, ఇదంతా ఎలా జరుగుతుంది? ఆఖరి చూడండి మొమెంట్లో మనం ప్రజ్ఞోదన, మీరు ప్లాన్ని ఎలా లాస్ట్ చేయొచ్చు? మూమెంట్ లో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మీరు కేవలం ఒకటే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆలియా ఇక్కడికి వస్తుందో అప్పుడు నాకు మెసేజ్ చేయండి. నేను ఏదో ఒక సాగుతో అభిని ఇక్కడికి తీసుకొస్తాను. బుల్బుల్ ఆలియాతో కలిసి ఆ స్క్రాచ్ మ్యూజిక్ గురించి డీల్ చేస్తుంది కదా, అప్పుడు అభి తన కళ్ళారా చూస్తాడు. ఇక అభి చూశాడంటే అంతా క్లియర్ అయిపోతుంది. అసలు ఆలియా ఏం చేస్తుంది, తన ఇంటెన్షన్స్ ఏంటి అని. ప్రవీణ్, నువ్వు చెప్పింది నిజమే. ఒకవేళ మనం అలా చేయగలిగామంటే అప్పుడు ఇంకేమీ చేయాల్సిన అవసరమే ఉండదు. సరే, నువ్వు వెళ్ళు. ఆలియా రాగానే నేను నీకు మెసేజ్ చేస్తాను. సరే? అలాగే ప్రజ్ఞోదన, నేను వెళ్ళి అభిని తీసుకొస్తాను. ఆల్ ద బెస్ట్, మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ. ఆయన మొత్తం అంతా కళ్ళారా చూశారు అంటే అప్పుడు ఆలియా గురించి నిజం ఆయన కళ్ళ ముందు బయటపడుతుంది. నాకు ఇంతకంటే మంచి అవకాశం ఇంకెప్పుడూ దొరకదు. అలాగే ఆలియాకి ఇంతకంటే చెడు ఇంకేమీ ఉండదు. నాకింతవరకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఆలియా అక్కడికి చేరుకొనుంటుంది పాటికి. తను అక్కడికి చేరుకుందో లేదో ఎలా తెలుస్తుంది? అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. నేనిప్పుడు ఏం చేయాలి దేవుడా? అన్నట్టు నేను బుల్బుల్కి ఫోన్ చేసి చూస్తాను. అదే సరిగ్గా ఉంటుంది. అరే లేదు, బుల్బుల్కి నేను ఫోన్ చేయకూడదు. ఒకవేళ బుల్బుల్ గనక ఆలియా ముందు కూర్చుంటే, ఆ పరిస్థితిలో ఆలియా బుల్బుల్ ఫోన్ చూసిందంటే అంతా పాడైపోతుంది. లేదు, నేను ఫోన్ చేయకూడదు. ఏం చేయాలి? ఏం చేస్తాం? వాళ్ళ ఫోన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉండాలంతే. అన్నట్టు నేను బుల్బుల్కి ఫోన్ అయితే చేయలేను, కానీ ప్రజ్ఞకైతే చేయగలను కదా. ప్రజ్ఞకి ఫోన్ చేసి అడుగుతాను. నేను చెప్పేది విను బుల్బుల్. ఇప్పుడు మనం చాలా అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే ఆయన తిరిగి వస్తున్నారా? కానీ అక్క, ప్రవీణ్ బావగారిని తీసుకుని వెళ్ళాడు కదా. కానీ తనే ఆయన్ని తిరిగి తీసుకొస్తున్నాడు. ప్రవీణ్ నాకు ఒక కొత్తది ఇంకా బెటర్ ఐడియా ఇచ్చాడు. ప్రవీణ్ ఏమన్నాడు అంటే, ఆయనే స్వయంగా ఆలియాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంటే బాగుంటుంది అని. అంటే నీకు అర్థమైందా? ఒకవేళ ఆయన స్వయంగా ఆలియాని స్క్రాచ్ సీడీ అమ్మడం చూసారంటే మనకి ఏ ఆధారమూ అవసరం ఉండదు. చూసావక్క, ప్రవీణ్ నాతో కలిసి ఉండడం వల్ల చాలా స్మార్ట్ అయిపోయాడు. మొత్తం క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు వెళ్ళి మొత్తం అన్ని పనులు చూసుకోవాలగే జాగ్రత్త. ఎప్పుడైతే ఆలియా నీకు స్క్రాచ్ సీడీ అమ్ముతుండగా దొరికిపోతుందో అప్పుడు అక్కడి నుంచి నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో ప్లీజ్. ఎందుకంటే మనం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామని ఆయనకు తెలియకూడదు. ఎందుకంటే మనమే ప్లాన్ వేసాం కదా. అక్క, నువ్వు టెన్షన్ పడకు. యాక్చువల్లీ అదేంటంటే, నాకు ఈ ఆటలో చాలా ఎక్కువ మజా వస్తుంది. ఈ ఆట ఉంది చూసావా, ఇది లైవ్ గా మారిపోయింది. అలాగే లైవ్ ఆడియన్స్ కూడా ఉన్నారు, బావగారు ఇంకా ప్రవీణ్. విష్ మీ లక్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. బాయ్. అమ్మమ్మ. అమ్మా ప్రజ్ఞ, ఏం జరుగుతుందో అక్కడ? ఆలియా అక్కడికి వచ్చిందా లేదా? తను దొరికిపోయిందా లేదా? ఎలాంటి గందరగోళం జరగలేదు కదా? త్వరగా చెప్పు నాకు. లేదమ్మమ్మ, ఇంకా ఏమీ జరగలేదు. ఆలియా ఇంకా రానేలేదు. అయితే దాని గురించి నువ్వు చెప్తే బాగుండేది కదా. కంగారు పడి ఇక్కడ నా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? ఐఎమ్ సో సారీ అమ్మమ్మ. యాక్చువల్లీ ఆయన కూడా ఇక్కడికి వచ్చారు, అది కూడా ప్రవీణ్ తో పాటు. అందుకని అదే టెన్షన్ లో నేను మీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. అభి అక్కడున్నాడా? తను నిన్ను చూడలేదు కదా. ఆలియాకి అస్సలు తెలియకూడదు అభి అక్కడున్నాడని. తనకి తెలిసిపోయిందంటే అప్పుడు చాలా గందరగోళం అయిపోతుంది. తను వెంటనే పారిపోతుంది. మన ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అలాంటిదేమీ జరగదమ్మమ్మ. యాక్చువల్లీ ఆయన ఇక్కడికి రావడం ఇంకా బెటర్ అయింది కదా. ఎందుకంటే ఆయన స్వయంగా ఆలియాని సీడీ అమ్ముతూ ఉండగా కళ్ళారా చూస్తారు కదా.
అప్పుడు మనకి ఇంకేమీ చేయాల్సిన అవసరమే ఉండదు. అది సరే ప్రజ్ఞ, నువ్వు ఇదంతా ఎలా చేయగలవు చెప్పు. ఆలియా చాలా తెలివైన మనిషి. అభి ఇక్కడున్నాడని తనకి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే అప్పుడు తను మొత్తం గేమ్నే మార్చేస్తుంది. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అలాగే నిన్న ఆ ప్లాన్ లో ఇరికించేస్తుంది. కానీ ఈసారి తను ఏమీ చేయలేదు. ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదం ఇంకా మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది. మీరిలాగే చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మనమే గెలుస్తాం.